వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీ యాప్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ వివి కుమార్ గారికి సత్కారం. మరి వివి కుమార్ అనే వ్యక్తి ఎవరు అంటే టెస్ట్ క్రికెట్లో ఒక ప్రఖ్యాత క్రికెటర్గా చెప్పొచ్చు. మరి వివి కుమార్ జననం అనేది 1935 జూన్ 26న జరగడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈయన పేరు మీదుగా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మరి ఎవరు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు అనంటే టెస్ట్ క్రికెట్లో మరొక ఆటగాడు అయిన సిడి గోపీనాథ్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్ హానర్ టు వివి Kumar. So VV Kumar is a cricketer in a test crickets. So and he is born on 26 Jan 1935. So because of his birth date they announced one book of VV Kumar. That book, the name of the book is VV Kumar Celebrating VV Kumar 90s. The name of the book was that. So this book is released by one of the cricket player in a cricket match, in a test cricket player that are CD Gopinath is released by this book. Next, the first solar bus station in country. దేశంలో తొలి సోలార్ ఆధారిత బస్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గుజరాత్లోని సూరత్లో తొలి సోలార్ ఆధారిత బస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సోలార్ ద్వారా బస్సెస్కి ఛార్జింగ్స్ని కూడా ఇస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి సోలార్ బస్ స్టేషన్స్కి దాదాపుగా 1.60 కోట్లు అనేవి కేటాయించడం జరిగింది. The first solar bus station in a country was launched in Uttar Pradesh state in Uttar Pradesh state. So because of the solar bus stations, buses are also have a charging capacity in a bus stations. So this project have around 1.60 crores spent over this bus stations. Alone 1.60 crores of the amount are spent over this project. QR based home address. మరి క్యూఆర్ ఆధారిత ఇంటి చిరునామాకి సంబంధించి మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అనంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ రాష్ట్రంలో లేదంటే ఇండోర్ ప్రాంతంలో ఈ క్యూఆర్ బేస్డ్ హోమ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటి క్యూఆర్ బేస్డ్ హోమ్స్ అని అంటే ఇప్పుడు మనకి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి నార్మల్గా మొబైల్ ఫోన్స్లో క్యూఆర్ కోడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో పే చేసేటప్పుడు అదేవిధంగా ఒక్కొక్క ఇంటికి కూడా క్యూఆర్ కోడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా వారికి సంబంధించిన ఈ క్యూఆర్ని స్కాన్ చేస్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన అన్ని సమాచారాలు అనేవి కూడా కోడ్ రూపంలో వస్తుంది. అంటే దీనికి సంబంధించి వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి అంటే ఇండోర్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వారికి అంటే ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని మరింత సులభతరంగా తెలుసుకోవడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తొలి క్యూఆర్ కోడ్ ఆధారిత హోమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ద క్యూఆర్ బేస్డ్ హోమ్ అడ్రస్ ఆర్ స్టార్టెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇన్ Indore. So because of this QR based system it is used to estimate or it is used to know the information about all householding information. So it is useful for the municipal corporations in Indore. So because of these reasons Indore corporation or Indore region are started QR based home address in Madhya Pradesh. So Astro Tourism Festival. ఈ ఆస్ట్రో టూరిజం
ఫెస్టివల్ అనేది ఖగోళ పర్యాటకులకి సంబంధించింది. అంటే ఖగోళంలో పర్యటనని పెంపొందించే ఉద్దేశంతో ఈ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారు అని అంటే పర్యాటక రంగం వారు, అంటే భారత పర్యాటక రంగం వారు, అలాగే IIA ఇన్స్టిట్యూట్ వారు, అలాగే ఇస్రో వాళ్ళు సంయుక్తంగా దీనికి సంబంధించి నిర్వహించడం జరిగింది. సో ద గ్లోబల్ ఆస్ట్రో ఫెస్టివల్ 2025 ఇన్స్పైరింగ్ యూత్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ అని వివరించడం జరిగింది. సో ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ వాజ్ డన్ ఇన్ 2025. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డెవలప్ ద tourism in astro tourism. It is used to develop the astro tourism in 2025, and this was conducted by tourism sectors and IIA and ISRO. Next, India ranks 12th in the world for best food. భారత్కి ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో 12వ స్థానం లభించింది. మరి దీనికి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ని ఏ దేశం లేదంటే ఏ సంస్థ దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ని ఇచ్చింది అంటే భారత్కి ఈ ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో 12వ స్థానం అనేది లభించింది. మరి మొదటి స్థానం ఏ దేశానికి లభించింది అంటే గ్రీస్ దేశానికి మొట్టమొదటి స్థానం లభించింది. అదేవిధంగా అమెరికాకి 13వ స్థానం లభించింది. ఇండియా ర్యాంక్స్ 12th in a world for best food. So in a best food rankings placed the first place in the country of Greece. Placed first in a world or best food in a world, and America places 13th in a best food in a world. America places 3rd in a best food in a world. So India places 12th. Next, financial fraud risk indicator. మరి ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్కి సంబంధించి ఈ FRI ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని RBI ఒక సూచన ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి బ్యాంకులు కూడా తమ బ్యాంకుల్లో ఈ FRIని అనుసంధానం చేయాలి అంటూ RBI వివరించడం జరిగింది. మరి ఎందుకోసం అనంటే రీసెంట్గా సైబర్ ఆధారిత కాల్స్ కానీ మరి వేరే ఇతర మోసాధారితకి సంబంధించి వాటి నుంచి ప్రొటెక్షన్ పొందడం కోసం ఈ FIR అనేది ప్రతి బ్యాంక్ వ్యవస్థల్లో కూడా అనుసంధానం చేయాలి అంటూ RBI సూచించడం జరిగింది. సో ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ is integrated in every or all banking system. So it is indicated by RBI. Why? Because the cyber cases. So because to protect about cyber cases and any other things in India or any other issues. So because of this FRI or fraud risk indicator is used to protect all the situations. So RBI is used to indicate to need to utilize and every banks. According to CCI estimates India GDP 6.4 to 6.5. CCI అంచనా ప్రకారం భారత GDP అనేది 6.4% నుంచి 6.7%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటే స్థూల దేశీయోత్పత్తి ఒక దేశంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశ GDPగా పేర్కొంటాం. మరి ఆ దేశ GDPలో మన 6.4 to 6.7%గా ఉంటుందని CII అంచనా వేయడం జరిగింది. మరి ద ఫైనల్ వాల్యూ according to CCI estimation India GDP is 6.4 to 6.5.
6.7. So what is GDP? GDP, the final value of goods and services that are produced in the boundaries of particular country in a given financial year is called gross domestic product. In a gross domestic product, India placed 6.4 to 6.7 according to CCI estimation. Next, 4th International Economic Forum, 4వ అంతర్జాతీయ ఆర్థిక వేదిక. మరి 4వ అంతర్జాతీయ ఆర్థిక వేదిక అనేది ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు నిర్వహించబడింది. మరి ఎక్కడ నిర్వహించబడింది అంటే ఢిల్లీలో నిర్వహించబడడం జరిగింది. మరి ఎందుకోసం, మరి దీన్ని ఎవరు నిర్వహించారు అంటే వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ వారు దీనిని నిర్వహించడం జరిగింది. ఎందుకోసం దీన్ని నిర్వహించారు అంటే ఆటోమొబైల్స్ మరియు మొబిలిటీ రంగంలో నూతన సాంకేతికతలను ప్రదర్శించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. 4th International Economic Forum was started on February 4th to 9th onwards. So it was conducted on New Delhi. So it was conducted the Ministry of Environment and Forest Ministry. So what is the reason or what is the purpose to conduct this 4th International Economy? So the purpose to conduct, so that is to develop the new technologies of automobile and mobility sectors, or to expose the new technologies of automobile sectors and mobility sectors. This is the reason or this is the purpose to conduct 4th International Economic Forum. Next, India Mobility Global Expo. Indian Mobility Global Expo की संबंधी. Next, Indian Mango Mania 2025. Indian Mango Mania. మరి ఇండియన్ మ్యాంగో మానియా 2025 అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే మామిడి వ్యవసాయం లేదంటే వ్యవసాయ రంగంలో మామిడి యొక్క ఉత్పత్తులను పెంచాలి, అలాగే మామిడి యొక్క ప్రత్యేకతలను యుఏఈ అలాగే వేరే వాటిలో కూడా వాటికి సంబంధించిన ప్రత్యేకతలను పెంపొందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియన్ మ్యాంగో Mania. So Indian Mango Mania was started on 2025. Why? Because to raise or to develop the production of agriculture and to raise the awareness of mangoes on UAE, and this is the only purpose to start Indian Mangoes Mania 2025. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.